ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 1, 2, 3 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారు పైకి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం ఎంతో బాధపడుతూ ఉన్నారు. అందరి కోసం బ్రతుకుతూ మీకంటూ ఎవరూ లేరు అన్న నిజాన్ని మీరు ప్రతి రాత్రి ఒంటరిగా దిగమింగుతూ తీవ్రంగా అలసిపోతున్నారు. సింహ రాశి వారి జీవితం అంటే ఒక రాజులా ఉండాలి కదా, కానీ నా జీవితంలో ఎందుకింత పోరాటం, ఎందుకింత అవమానం? మీరు ఎవరికైతే చేతులతో అన్నం పెట్టారో వాళ్ళే మీ చేతులను కరిచారు. మీరు ఎవరి కోసం అయితే ప్రాణం పెట్టారో వారే మిమ్మల్ని ప్రాణం సంకటిలోకి నెట్టేశారు. ఈ గుండెల్లో ఎన్నో మోయలేని బాధలు ఉన్నాయి. ఆఖరికి మీరు ఏడ్చిన ఆ కన్నీళ్ళు మీకే తెలియదు, పక్కవాడు కూడా తెలియనివ్వనంత గర్వం అభిమానం మీది. కానీ నా మాట వినండి, మీ కష్టాలు ఒక కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. గ్రహాల గమనం, విశ్వం యొక్క లెక్కలు మారుతున్నాయి. ఈ రోజుల్లో మీ జీవితంలో మహా అద్భుతం జరుగుతుంది. దేనికోసం అయితే మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు, ఆ రోజులు రానే వచ్చాయి. ఈ మే నెలలో మీ జీవితంలో పునాదులు కదిలించే, మీ తలరాతలు మార్చే సంఘటనలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అద్భుతమైన మార్పులు మీరు చూడబోతున్నారు. పూర్తి విషయాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 1, 2, 3 తేదీల్లో అయితే ఒక పెద్ద సీక్రెట్ అయితే బయటపడబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఇప్పుడు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ జీవితంలో మీరు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. మీరు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారు. మీ కష్టాలను మీకే తెలియకుండా మీ గుండెల్లో ఒక భారమైన బాధను మీరు మోస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీ కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. మీ జీవితంలో అయితే అత్యంత మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలు మీ జీవితాన్ని మార్చబోతుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా మీ జీవితంలో మీరు కాల్చిన ప్రతి కన్నీటికి ప్రతిఫలం దక్కే అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను అయితే చూడబోతున్నారు. మీ అదృష్టాన్ని మీ ముందుకు విశ్వం తేబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీరు ఊహించను అంత పెద్ద మార్పులను చూస్తారు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పులను తేబోతుంది. ముఖ్యంగా
ఈ సమయంలో అయితే మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం సీక్రెట్ ఇప్పుడు బయటపడుతుంది. మీ జీవితంలో మీరు గంభీరత్వం కానీ మీలో ఒక బలహీనత ఎవరికి తెలియదు. అదే మీ మంచి మనసు. మీకు కోపం వస్తే ఒక 10 నిమిషాలు అరుస్తారు, ఆ తర్వాత మీ మనసులో ఏమీ ఉంచుకోరు. కానీ ఎదుటివారు అలా కాదు. మీ కోపంలో ఉన్న మాటలు పట్టుకొని మీ క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తారు. మీరు గమనించారో లేదో, గత కొంతకాలంగా మీ జీవితంలో ఒక చక్ర బంధంలో మీరు చిక్కుకుపోయింది. చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు రావడం, నమ్మిన వాళ్ళే మోసం చేయడం, నేను ఎవరికి ద్రోహం చేయలేదు, నాకే ఇన్ని కష్టాలు దేవుడా అని ఎన్నో రాత్రులు నిద్రలేని కుమిలిపోయారు. నిద్రలేని రాత్రులు గడిపారు. కానీ ప్రకృతికి ఒక నియమం ఉంది. ఒక బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అది అంత వేగంగా ముందుకు దూసుకు వెళ్తుంది. గత కొంతకాలంగా మీ జీవితం అనే బాణాన్ని శని, రాహు, కేతులు వెనక్కి లాగారు. ఎందుకో తెలుసా? మీ శిక్ష వేయటానికి కాదు, మీకు మనుషుల యొక్క నిజస్వరూపాలు చూపించడానికి, మీలో ఉన్న అహంకారాన్ని కరిగించి మిమ్మల్ని ఒక వజ్రంగా తయారు చేయటానికి. పరీక్షా సమయం ముగిసింది. ఈ ఏప్రిల్ సమయంలో మీ పరీక్షలు ముగిశాయి. మే సమయంలో ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా గురుబలం మీ రాశికి పూర్తిగా అనుకూలంగా ఉంది. దీనివల్ల మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోయే అద్భుతాలు, సంఘటనలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని వినండి. ముఖ్యంగా ఈ సమయంలో మీతో ఉన్న వ్యక్తుల యొక్క ముసుగులు తొలగిపోవడం, కర్మ సిద్ధాంతం పనిచేయడం మొదలు అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు మీ జీవితంలో మొట్టమొదటిగా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మీ జీవితాల్లో జరిగే మార్పులు. చాలాసార్లు అనుకుంటారు, నన్ను మోసం చేసిన వాళ్ళు, నా డబ్బులు తీసుకొని ఎగగొట్టిన వాళ్ళు, ముఖ్యంగా నా పేరును చెడగొట్టిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కదా అని. మీరు అప్పుడప్పుడు ధర్మం పట్ల, న్యాయం పట్ల నమ్మకం కూడా పోయి ఉంటుంది. కానీ ఈ సమయంలో మీ కళ్ళ ముందే ఒక విచిత్రమైన నాటకం జరుగుతుంది. మిమ్మల్ని ఎవరైతే మానసికంగా హింసించారో, ఎవరైతే మిమ్మల్ని అవకాశాలను లాక్కున్నారో వారి ముసుగు ఒక్కసారిగా తొలగిపోతుంది. వారికి కర్మ తన జవాబును ఇవ్వడం ప్రారంభిస్తుంది. వారు చేసిన తప్పులకు వారు సమాజం ముందు లేదా వారి అంతరాత్మ ముందు దోషులుగా నిలబడతారు. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, వాళ్ళు అలా పడిపోతున్నప్పుడు మీ పగతో నవ్వరు. సింహ రాశి వారి లక్షణం అది కాదు. మీరు వారిని చూసి జారిపడతారు. ఆ క్షణంలో మీకు అర్థమవుతుంది, విశ్వం నాకు పక్షాన నిలబడింది, నా కన్నీళ్లకు సమాధానం దొరికింది అని. మీకు వెన్నుపోటు పొడిచిన బంధాలు దూరమై మీ స్థాయిని, మీ మనసును అర్థం చేసుకొని నిజమైన స్వచ్ఛమైన వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెడతారు. అది ఒక కొత్త ప్రేమ కావచ్చు, మిమ్మల్ని నిలబెట్టే ఒక గురువు లాంటి స్నేహితులు కావచ్చు, లేదా ఒక నిజాయితీ గల బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. ఈ 3 రోజుల్లో మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. మీ ఎనర్జీ లాగేసుకునే వాళ్ళు మీ దరిదాపుల్లో కూడా రాలేరు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా చూసుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి ఈ సమయంలో మీలో చాలామందికి అత్యంత అవసరమైంది. ఆర్థిక ఇబ్బందులు. సింహ రాశి వారు ఎవరి దగ్గర చేయి చాపకూడదు అనుకుంటారు. అప్పు అడిగితే ప్రాణం పోయినంత పని అవుతుందని. కానీ పరిస్థితుల ప్రభావం మీకు అప్పు ఊబిలో కూరుకుపోయి ఉండవచ్చు. 10 రూపాయలు వస్తే 1 రూపాయి ఖర్చు ముందు నిలబడి ఉంటుంది. ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. మీ పడిన కష్టానికి వేరే వాళ్ళు క్రెడిట్ కొట్టేశారు. కానీ నా మాట రాసి పెట్టుకోండి, ఇప్పుడు మీ ఆర్థిక జాతకం తిరగబోతుంది. బృహస్పతి అంటే గురువు యొక్క సంచారం వల్ల మీ కెరియర్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్ళు పని అయిపోయింది, వీడి పైకి లేవలేడు అని ఎవరు మీ గురించి అనుకున్నారో వారి కళ్ళు
చెదిరిపోయేలా మీరు పైకి ఎదుగుతారు. మీరు ఎక్కడో ఆగిపోయిన డబ్బు చేతికి హఠాత్తుగా అందుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో ఎవరు ఊహించని ఆర్డర్లు లేదా ప్రమోషన్లు వస్తాయి. జాబ్ కోసం ట్రై చేసే వారికి ఊహించని దానికన్నా ప్యాకేజ్తో ఆఫర్ లెటర్ వస్తుంది. ముఖ్యంగా మీరు ఇన్నాళ్ళు ఏ అప్పులైతే చూసి భయపడ్డారో అప్పుల చీకటిలో తీర్చగలిగే ఒక మార్గం విశ్వం మీకు చూపిస్తుంది. మీరు కేవలం ఆ మార్గాన్ని పట్టుకొని ధైర్యంగా ముందుకు వేయాలి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ కుటుంబ సభ్యులు అడిగిన మీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ స్థాయికి మీరు చేరుతారు. మీలో ఉన్న పాత రాజసం మళ్ళీ మీకు వస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు కలిగే సంతోషం, గర్వాన్ని వెలకట్టలేము. మీరు గతంలో పోగొట్టుకున్న గౌరవం మీకు లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్న ప్రేమ మీకు లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బు మీకు లభిస్తుంది. ఇది మీకు కర్మ ఇస్తున్న సిద్ధాంతం, కర్మ ఇస్తున్న ఫలితం, విశ్వం ఇస్తున్న మంచి ఫలితాలు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ మీకు దక్కుతాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. ముఖ్యంగా మీ అంతరాత్మ మీరు నమ్ముకోండి. మీ మనస్సు చెప్పే మాటలను మీరు నమ్ముకోండి. ఎవ్వరు మీతో లేరు. ఎవరి మాటలు నమ్మకండి. ఎవరిని నమ్మి గుడ్డిగా మోసపోకండి. అలా అయితే మీ జీవితం చాలా బాగుంటుంది. గతంలో మీరు ఎన్నో కష్టాలను పడ్డారు. ఎన్నో అవమానాలను ఫేస్ చేశారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా మీరు పడ్డారు. కానీ ఇప్పుడు మీకు ఆ దైవం అండగా నిలవబోతుంది. దైవం ఇచ్చే సంకేతాలను మీరు ఉపయోగించుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో దైవం మీతో ఉంది అన్న సీక్రెట్ మీకు తెలుస్తుంది. విశ్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అన్న రహస్యం మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. పనులలో ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి. ముఖ్యంగా మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా దైవనామస్మరణతో పనులను మొదలుపెట్టండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.